హలో! హాయ్ అందరికీ. నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే కదండీ! ఆదివారం. ఉప్పలమ్మ దేవికి పూజ చేసుకున్నా. ఉప్పలమ్మ దేవికి నేను పూజ ప్రతి సండే ఎలా చేసుకుంటా అనేది వీడియోలో చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి సండే నేను అమ్మవారికి ఇలాగా పూజ చేసుకుంటానండి ఉప్పలమ్మ దేవికి. ఉప్పలమ్మ దేవి, ఎల్లమ్మ దేవి మీరు వినే ఉంటారు కదండీ! మాకు ఉప్పలమ్మ దేవి 5 ఇయర్స్ బ్యాకే వచ్చిందండి. ప్రతి సండే ఇలాగ నేను పూజ చేసుకోవాలి. ఇంకా ఇలాగా ప్రతి సండే ఎలా చేసుకుంటా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాననమాట. ముందుగా అమ్మవారి ఫోటోకి పూలతో అలంకరణ అది చేసుకొని దీపం అది వెలిగించుకున్నా. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నానండి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా! ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ధూపం అది చూపించుకొని స్వామివారికి ఇంకా ఉప్పలమ్మ దేవికి పూజ అది స్టార్ట్ చేసుకున్నా. ధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి ఓం ఉప్పలమ్మ దేవియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ 11 సార్లు అనుకుంటూ అమ్మవారికి ధూపం అది చూపించుకొని హారతి అది చూపించుకున్నా. ఇంకా ప్రతి సండే నేను పూజ ఇలాగే చేసుకుంటానండి. ఇంకా ఫ్లోర్ మీద ముగ్గది ఎలా వేసుకున్నాననేది వీడియో తీసి చూపిస్తున్నాను. బియ్యపిండి ముగ్గు కంపల్సరీగా మనం వేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు ముగ్గు వేసుకొని ఫ్లోర్ మీద పూజ చేసుకుంటే మంచిది. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా. కొత్తగా ఎవరన్నా తెలుసుకుంటారని ఇంక ఇలాగ చెప్తున్నాను అనమాట. ఇంకా ఉప్పలమ్మ దేవి పూజ చేసుకొని ఇంట్లో ఇంకా బయట గుమ్మం దగ్గర ఇలాగా దీపం అది వెలిగించుకుంటా అనమాట. నేను ప్రతి సండే ఇంక ఇలాగే పూజ చేసుకుంటానండి. అదే వీడియోలో మీకు తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగా పూలతో అలంకరణ అది చేసుకొని చిన్న డెకరేషన్ చేసుకొని ధూపం అది చూపించుకొని నైవేద్యం అది ప్రసాదించుకుంటా. ఇంకా ఉప్పలమ్మ దేవి పూజ ప్రతి సండే ఇలాగే పూజ చేసుకుంటానండి. అదే చూపిస్తున్నాను అనమాట. ఇంకా గుమ్మంలో ముగ్గది బాగుందని ఇలా చిన్న వీడియో తీసాను మీకు చూపిద్దామని. ఇంకా బయట ఎంట్రన్స్లో ఇలా రాగి చెంబది పెట్టుకుంటాను ప్రతిరోజు. అదే వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా 5 ఇయర్స్ బ్యాకే మాకు ఉప్పలమ్మ దేవి వచ్చిందండి. ప్రతి సండే పూజ చేసుకోవాలి. ఇంకా మంగళవారం అంటే ట్యూస్డే రోజున కూడా పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా అదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకున్నాను పూజ అనేది. ఇదిగోండి అమ్మవారికి పూజ ఇంకా బయట దీపం అది ఇలా వెలిగించుకొని ఇక్కడ కూడా ఇలాగా దీపం అది వెలిగించుకున్నా. బయట ఎంట్రన్స్ గుమ్మం దగ్గర ఇలా దీపం వెలిగించుకుంటా అనమాట. అదే వీడియోలో చూపించాను మీకు. ఇదిగోండి ఓం ఉప్పలమ్మ దేవియే నమః, ఓం ఉప్పలమ్మ దేవియే నమః అనే నామాన్ని చదువుకుంటూ పూజ అయ్యేంత వరకు ఆ నామం చదువుకుంటూ పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకుంటూ పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.